రోజులు గడిచే కొలది ప్రపంచ పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో గమనిస్తున్నారా? 2020 తర్వాత నుండి ఈ రోజు వరకు అంతటా గందరగోళం. క్రైస్తవుల మీద హింస అనేది మనం ఇతర దేశాల్లోనూ చూసేవాళ్ళం, ఇస్లామిక్ కంట్రీస్లో చూసేవాళ్ళం. అవి చూసి అయ్యో అనుకునేవాళ్ళం. కానీ 2023లో మన భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఎంత దారుణమో మనకు తెలుసు. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్స్, క్రైస్తవ వర్గాల మీద దాడులు, చర్చిలు పడగొట్టడాలు, దాడులు చేయడం, చంపడం. ఈ సంవత్సరం అయితే మన భారత ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పేసింది, క్రైస్తవులైతే మీకు ఎస్సీ హోదా ఉండదు. క్రైస్తవులు ఎస్సీలే కాదు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. క్రైస్తవుల మీద ఒక వివక్ష మొదలైందని మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేద్దామనుకుంటున్నాయో మీకు తెలుసా? రండి చూద్దాం. మీరు యేసుక్రీస్తును నమ్ముతారు, ప్రార్థన చేసుకుంటారు, ఒక చర్చికి వెళుతున్నారు, చర్చిని నడుపుతున్నారు. కానీ హఠాత్తుగా ప్రభుత్వం వచ్చి నీకు థియాలజీ డిగ్రీ ఉందా, ఉంటేనే నువ్వు పాస్టర్వి, లేకపోతే నీ చర్చిని మూసేస్తామని చెబితే ఎలా ఉంటుంది? ఇలాంటి రూల్సే ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో మొదలయ్యాయి. అక్కడ ప్రభుత్వం మత సంస్థలైనటువంటి ముఖ్యంగా చర్చిలపై కనీవిని ఎరుగని రీతిలో కఠినమైనటువంటి చట్టాలు అమలు చేస్తుంది. 2026 ఏప్రిల్ తర్వాత అక్కడ చర్చి నడపాలన్నా, వేదికపై నిలబడి బోధించాలన్నా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు పాటించాల్సిందే. ఇంతకీ టాంజానియా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం టాంజానియా గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉండబోతున్నాయో చెప్పే ఒక సంకేతం. టాంజానియాలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే టాంజానియా, ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. అక్కడ సొసైటీస్ యాక్ట్ 337 అనే చట్టం ద్వారా తమ మత సంస్థల రిజిస్ట్రేషన్ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. మీరు గమనించాలి, ఇప్పటి వరకు అక్కడ చర్చిలో అంటే కేవలం ఒక ప్రార్థన మందిరంలా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రతి చర్చిని ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా చూడాలనుకుంటుంది. అందుకే మంత్రి జెర్రీ సిలా గారు కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అవేంటో తెలుసా? రిజిస్ట్రేషన్ పక్కాగా ఉండాలి. ప్రతి చర్చ్ తమ నియమావళిని, ట్రస్టీల జాబితాను మరియు తాము చెల్లించిన వార్షిక ఫీజు రసీదులు అన్నింటినీ ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పింది. 2 మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అంటే పాత రిజిస్ట్రేషన్లో ఉన్నా సరే ప్రభుత్వం ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ వెరిఫై చేస్తుంది. అంటే అప్పట్లో ఏదోలా సర్టిఫికెట్ తెచ్చుకున్న వాళ్ళ యొక్క ఆటలు ఇక సాగవన్నమాట. 3 డెడ్ లైన్. దీనికి ఒక చివరి తేదీ కూడా పెట్టారు. అదే ఏప్రిల్ 8, 2026. ఆ లోపు ఎవరైతే స్వచ్ఛందంగా ఈ నియమాలను పాటిస్తారో వారు సేఫ్. ఏప్రిల్ 9, 2026 నుంచి మాత్రం ప్రభుత్వం తమ ప్రతాపం చూపిస్తుంది, చట్టపరమైన చర్యలు మొదలవుతాయి. అక్కడ చాలా చర్చిలు రిటా అనగా రిజిస్ట్రేషన్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ట్రస్టీషిప్ ఏజెన్సీ ద్వారా బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా నమోదు కావాల్సి ఉంటుంది. ఇదంతా వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మతాన్ని ప్రభుత్వం తన కంట్రోల్లోనికి తీసుకుంటుందా అని, లేక ఈ వ్యవస్థను క్లీన్ చేస్తుందా? ప్రభుత్వం ఏమంటుందంటే కేవలం చర్చీలు, కాగితాలు ఉంటే సరిపోదు. ఆ చర్చిని నడిపే లీడర్లకు, అంటే పాస్టర్స్, బిషప్స్ లేదా ఎనీ రిలీజియస్ లీడర్, వారికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఇకపై టాంజానియాలో పాస్టర్ కావాలి అంటే కేవలం దేవుడి పిలుపు ఉంటే సరిపోదు, చేతిలో థియాలజీ డిగ్రీ కూడా ఉండాలి. మంత్రి జెర్రీ సిలా గారు చెప్పిన దాని ప్రకారం ప్రతి లీడర్ తన సివి అనగా బయోడేటాను ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. అందులో వారు గుర్తింపు పొందిన సంస్థల నుంచి సర్టిఫికెట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ థియాలజీ పూర్తి చేసినట్లు ఆధారాలు చూపించాలి. ఇక్కడ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిబంధన పెట్టింది. ఆ డిగ్రీ ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుంటే కుదరదు అని. అవి NAC TVET అని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రైనింగ్, లేదా TCU టాంజానియా కమిషన్ ఆఫ్ యూనివర్సిటీస్ వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి మాత్రమే డిగ్రీలో ఉండాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంతో అనుభవం ఉండవచ్చు, అద్భుతంగా ప్రసంగించవచ్చు, కానీ అతని దగ్గర డిగ్రీ లేకపోతే అతని చర్చిలో బోధించడానికి వీలు లేదు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ప్రభుత్వం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుంది? దీనికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. 1, తప్పుదారి పట్టించే బోధనలు, అంటే మిస్లీడింగ్ టీచింగ్స్. ఈ మధ్యకాలంలో చాలా మంది సెల్ఫ్ ప్రొక్లైన్డ్ పాస్టర్స్, తమకు తామే పాస్టర్లుగా ప్రకటించుకున్న వారు ఏం చేస్తున్నారంటే వీరు శాస్త్రీయత లేనివి మరియు సమాజానికి హాని కలిగించే బోధనలు చేస్తున్నారు. ఇవి ప్రభుత్వం యొక్క ఆరోపణలు. ఉదాహరణకు, జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, కేవలం ప్రార్థనతోనే నయమవుతుంది అని చెప్పి ప్రాణాల మీదకు తీసుకొని రావడం. 2, సామాజిక అశాంతి. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లేదా మూఢనమ్మకాలను ప్రచారం చేయడం వలన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 3, క్వాలిఫైడ్ లీడర్షిప్. ఒక డాక్టర్ కావాలి అన్నా,
లాయర్ కావాలి అన్న చదువు ఉండాలి కదా. మరి వేల మంది ప్రజలను, వారి జీవితాలను ప్రభావితం చేసే, వారి మనోభావాలను నడిపించేటువంటి మత నాయకునికి సరైనటువంటి శిక్షణ విద్య ఎందుకు ఉండకూడదు? ఇది ప్రభుత్వం వేస్తున్నటువంటి ప్రశ్న. మీకు ఒకటి గుర్తు చేయాలి, షాకమహోలా వంటి సంఘటనలు ఆఫ్రికాలో ఎన్నో జరిగాయి. అక్కడ ఒక పాస్టర్ మాట విని వందలాది మంది ఉపవాసం ఉండి ప్రాణాలు వదిలారు. అలాంటి విపత్తు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతోనే టాంజానియా ప్రభుత్వం ఈ అకౌంటబిలిటీని తీసుకుని వస్తుంది. అయితే ఈ నాణానికి రెండో వైపు కూడా ఉంది. ఈ చట్టంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న చర్చిల పరిస్థితి ఏంటి? గ్రామాల్లో ఉండే పాస్టర్లు పేదలు కావచ్చు, వారికి డిగ్రీలు చేసే స్తోమత లేదా సమయం లేకపోవచ్చు. అప్పుడు వారు దేవుని సేవను ఆపేయాలా? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎవరిని తమ కాపరిగా ఎంచుకోవాలనేది అతని వ్యక్తిగత విషయం కదా. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైనదేనా? దైవసేవ అనేది ఆత్మకు సంబంధించింది. అది ఒక డిగ్రీతో వచ్చేది కాదు. పేతురు, యోహాను వంటి వారు బైబిల్ ప్రకారము సామాన్యమైనటువంటి జాలర్లు మాత్రమే. వారికి ఏ యూనివర్సిటీ డిగ్రీలు లేవు. మరి వారిని ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఈరోజు డిగ్రీలు అడుగుతున్నారు, రేపు ఏం బోధించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితి వస్తుందేమో అని వారు అంటున్నారు. క్యాథలిక్, ఆంగ్లికన్ వంటి పెద్ద చర్చిలకు ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారికి ఇప్పటికే సొంత థియాలజీ కాలేజీలు, స్ట్రక్చర్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. కానీ స్వతంత్రంగా ఉండేటువంటి ఇండిపెండెంట్ చర్చిలకు మాత్రం ఇది పెద్ద సవాలుగా మారింది. టాంజానియాలో జరుగుతున్నటువంటి ఈ మార్పులు ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఒకవైపు ప్రజలను ఫేక్ పాస్టర్ల నుండి కాపాడడానికి, సమాజంలో క్రమశిక్షణ తీసుకొని రావడానికి ప్రభుత్వం యొక్క ప్రయత్నం ప్రశంసనీయం. కానీ మరోవైపు విశ్వాసం మీద ప్రభుత్వం నియంత్రణ పెరగడం మత స్వేచ్ఛకు ముప్పు అని అనిపించక మానదు. గత కొన్నేళ్లుగా మన దేశంలో కూడా క్రైస్తవ సంస్థలపై, చర్చిలపై నిఘా బాగా పెరిగింది. టాంజానియాలో డిగ్రీలు అడుగుతూ ఉంటే ఇండియాలో ప్రభుత్వం ప్రధానంగా లెక్కలు అడుగుతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. అది విదేశీయుల నిధులు కావచ్చు, భూముల వివరాలు కావచ్చు, లేదా మత మార్పిళ్ల గురించిన ఆరోపణలు కావచ్చు. ప్రతి విషయంలోనూ ఎంక్వైరీలు మొదలయ్యాయి. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలు వచ్చాయి. గమనించారా? ఎవరైనా వ్యక్తి మతం నుంచి మరొక మతానికి మారాలి అంటే అది సింపుల్గా వ్యక్తిగతంగా చేసుకునే విషయం కాదు. ముందుగా కనీసం 60 రోజుల ముందు ప్రభుత్వానికి చెందిన సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వాలి. ఆ తరువాత ఆ అధికారి ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రకటించి ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలియజేయమని చెబుతారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే లేదా అనుమానం వచ్చినా పోలీసులు విచారణ చేసి ఆ మార్పిడి నిజంగా స్వచ్ఛందంగానే జరుగుతుందా లేదా బలవంతం లేదా మోసం వంటి వాని మీద ఉన్నాయని పరిశీలన చేస్తారు. ఆ విచారణలో ఏదైనా చట్టవిరుద్ధంగా ఉందని తేలితే కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మతం మారిన తర్వాత కూడా 21 రోజులలోపు ఆ వ్యక్తి మరియు ఆ కార్యక్రమం నిర్వహించిన వారు ప్రభుత్వానికి తిరిగి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి. మొత్తంగా చూస్తే మత మార్పిడి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం కాకుండా ప్రభుత్వానికి ముందే తెలియజేసి ప్రభుత్వ నియమాలు పాటిస్తూ చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మారుమనసు పొందితే మొదటిగా అతను సంఘ కాపరి దగ్గరకు వెళ్లాల్సింది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను మారుమనసు పొందాను, యేసు నమ్ముతున్నానని చెప్పాలి. మన హృదయంలోని భక్తి స్వేచ్ఛకు కూడా ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ఎలాంటి కఠినమైన రోజుల్లో మనం జీవిస్తున్నాము కదా. ఇవన్నీ మొన్నటిదాకా ఇతర రాష్ట్రాల్లో కదా అనుకున్నాం. ఇప్పుడు దేశమంతా ఇవే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే మన క్రైస్తవ చర్చి డీటెయిల్స్ అన్నీ కూడా మన ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. అందుకే ప్రతి నెల దైవ సేవకులకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇది చాలా మంచి పథకంగా మనకు కనబడొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం బయటకు వస్తుంది. ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారనే లిస్టు వారి చేతిలో ఉంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద హిందూ సంస్థలు పాస్టర్ పుట్టినరోజుకు విశేష పంపుతూ ఉన్నారు. మన డీటెయిల్స్ ప్రభుత్వానికి ఇస్తుంటే హిందూ సంస్థలకు ఎలా వివరాలు వెళుతున్నాయి? ఇప్పుడు జనాభా లెక్కలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు వారికి క్రైస్తవుల వివరాలు వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండానే ప్రభుత్వాలు క్రైస్తవుల మీద దృష్టి పెట్టాయి. మనల్ని కంట్రోల్ చేయాలని అవి చూస్తూ ఉన్నాయి. త్వరలో మన భారతదేశంలో కూడా టాంజానియాలో వచ్చినటువంటి పరిస్థితి రావచ్చు. థియాలజీ ఉందా, డిగ్రీ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా అని ఎంక్వైరీలు మనకు కనబడే అవకాశం ఉంది. దీనివలన ఏముంది అంటే స్వేచ్ఛగా ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధన చేస్తాం కదా, దానికి లిమిట్ వచ్చేస్తుంది. ఇళ్లలో ప్రార్థన జరిగినా ప్రభుత్వం నుండి పర్మిషన్ కావాలి. కర్ణాటకలో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. థియాలజీ లేకుండా ఆత్మ నడిపింపుతో సేవ చేస్తున్న సేవకులు ఎంతోమంది, వారు రిజిస్ట్రేషన్ లేకుండా చిన్న చిన్న ఆరాధనలు నడిపేవారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. అంటే మన విశ్వాసాన్ని కూడా ప్రభుత్వమే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఇలా జరుగుతుందా బ్రదర్? ఏవేవో కల్పిస్తున్నారు, భయపెడుతున్నారని అనుకోవద్దు. దీనికి బైబిలే ఆధారం. యేసుక్రీస్తు మొదటి రాకడను గమనించండి. యూదా మతం, రోమా ప్రభుత్వం ఏం చేసింది?
యేసుక్రీస్తును ఆయన్ను వెంబడిస్తున్నటువంటి వారిని హింసించింది. ఇప్పుడు మన ప్రభుత్వాలు క్రైస్తవుల మీద అదే హింసను మొదలుపెట్టాయి. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక ఘట్టం గుర్తొస్తుంది. అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోల చరిత్ర. ఒక్కసారి ఆ రోజుల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. అప్పుడు కూడా ఒక రాజు ఉన్నాడు, ఒక శాసనం ఉంది, ఒక కఠినమైన ఆజ్ఞ ఉంది. నేను నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకు మీరు నమస్కరించాల్సిందే, లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాను అని ఆ రాజు ఆజ్ఞాపించాడు. అంటే అది ఒక రకమైనటువంటి ప్రభుత్వ నియంత్రణ. తమ విశ్వాసాలను వదులుకుంటారా లేక ప్రాణాలు వదులుకుంటారనే ప్రశ్న వారి ముందు నిలబడింది. అప్పుడు ఆ ముగ్గురు యువకులు ఇచ్చిన సమాధానం నేటి మనందరికీ ఒక పెద్ద ధైర్యం. వారు ఏమన్నారంటే, రాజా, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే నీవు నిలవబెట్టినటువంటి ఈ ప్రతిమకు మేము నమస్కరించము అని తెగేసి చెప్పారు. మిత్రులారా, గమనించండి, వారి దృష్టి అంతా కేవలం దేవుని మీద మాత్రమే ఉంది కానీ అగ్నిగుండం మీద కాదు, చట్టం మీద కాదు. ఇప్పుడు మనం కూడా అలాంటి ఒక కీలకమైన సమయంలోనే ఉన్నాం. ఇప్పుడు టాంజానియాలో లాగా డిగ్రీలు అడగవచ్చు, ఇండియాలో లెక్కలు అడగవచ్చు, ఎంక్వైరీలు వేయొచ్చు, చర్చలకు తాళాలు వేయొచ్చు, కూల్చేయొచ్చు. కానీ మన విశ్వాసం అనేది కేవలం ఒక బిల్డింగుకో లేదా ఒక సర్టిఫికేట్కో సంబంధించింది కాదు. ఇప్పుడు మనం అల్లాటప్ప విశ్వాసంతో సరిపెట్టుకునే రోజులు పోయాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా ఏది జరిగినా సరే మా దేవుడే మాకు ముఖ్యమనుకొని ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన సమయం ఇది. లోకంలో చట్టాలు రావచ్చు, మనుషులు మనల్ని భయపెట్టవచ్చు, కానీ యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, శరీరమును చంపి ఆత్మను చంపనేరని వారికి భయపడుకుడి గాని ఆత్మను శరీరమును కూడా నరకంలో నశింపజేయగలవానికి అనగా దేవునికి మీరు భయపడండి అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. మనుషుల చట్టాల కంటే దేవునికి లోబడి జీవిద్దాం. మనతో క్రైస్తవ జీవిత పరుగును మొదలుపెట్టిన దేవుడే గమ్యానికి కూడా మనల్ని క్షేమంగా తీసుకుని వెళతాడు. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.